लिए कुछ कर रहे क्या? या टाइम ठीक है सुजुकी को मैं पूछता हूँ एक बार. ప్లీజ్ ప్లీజ్ ఆస్క్ అన్న నేను బయట ఉంటా, మీరు మాట్లాడుకోండి కాసేపు. బయటికి వెళ్ళేంత ఏం మాట్లాడుకుంటా, Okay. బయటకే మాట్లాడుతున్నాం కదండి. ఓకే, కొంచెం రాజు యాదవ్ గురించి కాసేపు okay. సరదాగా. సో ఇప్పుడు ఇవాళ మనతో పాటు ఉన్నారన్నమాట రాజు యాదవ్ అండ్ స్వీటీ. స్వీటీ అలా కనుగొట్టేటి. స్వీట్ అంటే మాత్రం ఉంటుంది కదా, స్వీట్ నోట్లో పెట్టుకోగానే ఎలా మనకి ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోద్ది కదా, స్వీట్ అనిపిస్తుంది కదా. సో అలా ఇప్పుడే ఎంత బాగుందో చూడండి చూడటానికి. యా అన్న, ఎప్పుడు స్టార్ట్ అయింది మీ రాజు యాదవ్ జర్నీ? అండ్ సో ఫైనలీ May 17th రాబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ ఉంది. అంటే చాలా అందరిలాగే కష్టపడ్డాం, అందరు చెప్పినట్టే. బేసికలీ ప్రతిదానికి ప్రాసెస్, సో ఇది కూడా ఒక ప్రాసెస్, కష్టపడ్డాం. సో చాలా హ్యాపీ. అంటే ఒక May 17th బన్నీవాస్ గారి ఆధ్వర్యంలో రిలీజ్ అవుతుంది అని అన్నప్పటి నుంచి మాకు ఈ కష్టానికి తగ్గంత అమ్మయ్య అనుకున్న రోజు అది. సో చాలా హ్యాపీ. మా డైరెక్టర్ కృష్ణమాచార్య గారి పడ్డ శ్రమకి, ఆయన డెడికేషన్కి, ఆయన వెచ్చించిన సమయానికి ఈ సినిమా May 17th పెద్ద హిట్ అవ్వాలి. పెద్ద హిట్ కంటే ముందు నేను మాట చెప్పాలి, ఇది తెలుగు ప్రేక్షకులు చూసిన తర్వాత మంచి సినిమా చేశారు వీళ్ళు అన్న ఒక ఫీడ్బ్యాక్ వస్తే చాలు. యాక్చువల్లీ మీరు కనిపిస్తే జనరల్లీ అంటే ఇంతకు ముందున్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్కి రీసెంట్ ఉన్న వాళ్ళల్లో మీరు వన్ ఆఫ్ ద అంటే మంచి పర్ఫార్మర్ అని చెప్తారు చాలామంది. సో రాజు యాదవ్ తోటి మీరు ఇప్పుడు అంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్ మీరే ఓన్ చేసుకొని చేస్తున్నారు అనమాట. ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇవన్నీ చూసినప్పుడు చాలామందికి ఏమనిపించింది అంటే అబ్బా ఇదిరా సినిమా అంటే అని అనిపించింది చాలామందికి. ఇంకా కొంతమంది అయితే ఓన్ చేసుకొని మరి కమెంట్స్ కూడా పెడుతున్నారు. సో బన్నీవాస్ గారు అంటే చూస్తారా మూవీ? దీన్ని చూసారు, ఏం చెప్పారు? అంటే ఆల్రెడీ వాళ్ళు చాలా బాగుంది, రియలిస్టిక్గా తీశారు. ఇలాంటి సినిమాలు బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో నాకు నమ్మకం ఉంది, రిలీజ్ చేద్దాం దీన్ని. స్వీటీ గారు హాయ్, ఎలా ఉన్నారు? వెయిటింగ్ నా? యా, అండ్ మీకు అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం అని విన్నా. పిచ్చి కదా. యు నో వన్ సాంగ్ రిలేటెడ్ టు యువర్ నేమ్ ఇన్ అల్లు అర్జున్ గారు మూవీ. వాట్ వాస్ దట్? యా, 2 lines for us. That song? Yeah. This only? Yeah. You can sing. Sweet My spirit, my spirit. సో చాలా చాలా అనిపించింది. లొకేషన్ లో కూడా అల్లు అర్జున్ గారి సాంగ్స్ పాడుతూనే ఉంటారు. సో చెప్తుంటారు ఏమన్నా అంటే ఎందుకు అల్లు అర్జున్ గారి ఇష్టం అని చెప్పి అని కానీ. స్టైల్ అంటది, తన యాక్టింగ్, ఒక యాటిట్యూడ్, ప్రతి సినిమాకు స్టైల్ మెయింటైన్ చేస్తారని చాలా చెప్పేది. సో ఆర్య నుంచి మై ఫేవరెట్ మూవీ. అండ్ అంటే మీరు ఫస్ట్ నార్మల్గా మీకు ఈ స్టోరీ నెరేట్ చేసినప్పుడు ఫోన్పేలో నెరేట్ చేస్తారు కదా, కాల్పే నెరేట్ చేసినప్పుడు మీకేమనిపించింది? లైక్ యు ఆర్ డూయింగ్ విత్ గెటప్ సీను, ముందుగా విన్నారు ఆయన గురించి మీరేమన్నా? When I heard the story on the call, I did not know that he's doing the movie. Later we met on Muhurtam Puja, then I got to know him. Before that only I signed the movie. I did not know anything. మీకు చెప్పనా, ఈ సినిమాలో కాస్టింగ్ లో లాస్ట్ నేనే. అవునా? ఓకే, ముందంతా ఫైనలైజ్ అయిపోయింది. Finalized, you were not finalized. Yeah. లాస్ట్ నేనే. సో ఆయన వేరే అనుకుంటూ మల్టిపుల్ అటెంప్ట్ చేశారు, అందరి దగ్గరికి వెళ్ళి కట్ చెప్పడం. సో ఇది ఎక్స్పెరిమెంటల్ కదా, క్యారెక్టర్ ఇప్పుడే ఎందుకు అని కొంతమంది చెప్పడం జరిగింది. నాకు ఇది బాగా నచ్చింది. సో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీ చేయాలి, రియలిస్టిక్ మూవీ చేయాలని చెప్పి. జనరల్లీ ఇలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు పుష్పాలో చూసుకుంటే మీరు ఇలా ఇది షోల్డర్ పెట్టేది ఉంటుంది. ఇప్పుడు మీది ఈ సినిమాలో చేస్తే మొత్తం ఇలా స్మైల్తోనే ఉంటుంది. అది చేసిన తర్వాత మీకు అదే అలవాటు అయిపోయింది ఎక్కువ, అంటే కొంచెం ఆ తర్వాత కొంచెం కంటిన్యూటీ ఉంటుంది కదా? లేదు, నాకు ఫస్ట్ నుంచి బేసికల్గా స్మైలీగా ఉండడం కొంచెం నాకు ఇష్టం. సో కొంతమంది కొన్ని సందర్భాల్లో కొంచెం మొహాలు పెడితే ఏంటి భయ కామెడీ బాగానే చేస్తారు, ఎందుకు మొహాలు పెట్టుకున్నారు అని చెప్పి చాలామంది బయటనే వాళ్ళు ఏదో ఆలోచిస్తూ ఉంటాం కదా. సో నేను మ్యాక్సిమం నవ్వుతూనే ఉంటాను. సో రీసెంట్గా ఎవరో బయటికి వెళ్ళినప్పుడు ఒక స్టోరీ పెట్టారు నా గురించి, ఇది చూడండి సినిమా అయిపోయినా కూడా ఆ క్యారెక్టర్లో ఉన్నాడు సీన్. యాక్చువల్లీ నేను మామూలు నవ్వుతూ ఉంటాను, అది ఆయన క్యారెక్టర్ అనుకున్నారు ఆయన. అండ్ క్యారెక్టర్ చూసుకుంటే చాలా అంటే ఒక 4 లక్షల కోసం ఇంట్లో బాగా దౌర్జన్యం చేయడం, రోడ్డు మీద పడిపోయి కొట్టేసుకోవడం, ఏంటి అంటే ఇంత ఎక్స్ట్రీమిటీ క్యారెక్టర్లో చాలా చాలా దాగుంది అని అంటే నాకైతే అనిపించింది. ఏంటంటే మీకు విన్నప్పుడు అంటే మీ దగ్గరికి రాలేదు అని అన్నారు ఫస్ట్, ఫైనల్గా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు దీనికి అంటే ఏమన్నా ఇన్పుట్స్ తీసుకోవడం కానీ ఎవరైనా అలా? ఇన్పుట్స్ అంటే ఏం తీసుకోలేదు, బట్
ఈ కథ ఏంటి అనేది ఫస్ట్ చూసా. క్యారెక్టర్ నచ్చింది, బట్ కథ ఎంతవరకు మనకి సెట్ అవుతుంది అని చూసుకున్న తర్వాత ఓకే దీంట్లో అన్నీ ఉన్నాయి. సో ఫ్రెండ్షిప్ ఉంది, లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, ఫ్యామిలీ ఉంది, రెస్పాన్సిబిలిటీస్ మీద ఇది ఉంది. కిస్ కూడా ఉంది. ఆ కిస్ ఎందుకు అనేది మీకు తెలుస్తుంది కాబట్టి. సో ఇలాంటివన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సో ఓకే సగటు తెలుగు ఆడియన్స్కి ఇవే కదా కావాల్సింది. ఎక్స్పెరిమెంటల్ ఉంది, కొత్త పంద ఇది ఉంది. సో ఇంతకు మించి మనం కొత్తదనం ఏమివ్వగలం అని అనుకుని ఈ సినిమాని సార్ నేను చేస్తానని, మళ్ళీ మధ్యలో నేను చేయనని, మళ్ళీ భయం కెరీరు బాగుంది కదా ఇప్పుడు ఎందుకు మళ్ళీ లీడు అని. సో అందుకే నేను ప్రతి దగ్గర ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తానని హీరోయిన్ కాదు దీంట్లో చెప్పుకుంటున్నాను. అండ్ మంచిగా స్టెప్స్ కూడా వేసినట్టున్నారు కదా రాజు యాదవ్ సాంగ్ కానీ కొంచెం సాంగ్స్ చాలా అంటే హర్షవర్ధన్ గారి మ్యూజిక్ అయితే నాకు తెలిసి మూవీకి ప్లస్ అనుకోవచ్చు, అంటే సాంగ్స్ బాగున్నాయి. హర్షవర్ధన్ రామేష్ గారు మొత్తం అన్ని సాంగ్స్ ఆయన ఇచ్చారు. అండ్ చంద్రబోస్ గారు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సురేష్ బొబ్లీ గారు, చంద్రబోస్ గారు రాసి ఒక పాట పాడారు. 2 పాటలు రాశారు, ఒక పాట అయితే రాసి మరి పాడారు. అంటే ఎలా ఉండేది వాళ్ళతో వర్కింగ్ కానీ అంటే సినిమా? నిజంగా హర్షవర్ధన్ రామేష్ గారు అయితే నేను చెప్తున్నాను ఈ సినిమాకి ఫస్ట్ హాట్ ఆయన. ఐస్ నాకు తెలిసి ఉదయ్ భయ్య, ఈ సినిమాకి జీవం మా కృష్ణమాచారి గారు. సో దాని బ్యూటీ స్వీటీ అంతే, బ్యూటీ స్వీటీ ఆబ్వియస్లీ. సో నాకు హర్షవర్ధన్ రమేష్ గారు ఇచ్చిన మ్యూజిక్ వల్ల ఈ సినిమా చాలా ప్లస్ అయింది. ఆడియన్స్లోకి ఒక మంచి ఒక వాల్యూస్ ఉన్న సినిమా, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి ఈ సినిమాకి, ఒక పెద్ద సినిమా వస్తుందన్న మ్యూజిక్ ఇచ్చారు ఆయన. సో అలాగే సురేష్ బొబ్లీ భయ్య బీజిఎం ఫ్యాంటాస్టిక్ కొట్టారు ఆయన. సముద్ర భయ్య మన ఉదయ్ భయ్య అయితే ఈ సినిమాకి కథకి ఎలా విజువల్స్ ఉండాలో అలాగే తీశారు. ఎక్కడ కూడా సినిమాటిక్ షాట్లు పెట్టుకుని ఓన్లీ సాంగ్ వరకు, ఎందుకంటే అది ఊహ, వాడు ఊహించుకునే సాంగ్ కాబట్టి వాడు ఎలా ఉండొచ్చు. సో కథలో వచ్చే వరకు రియలిస్టిక్గా ఉండాలని చాలా షాట్ల వరకు కొంచెం రియలిస్టిక్గానే, ఏది అవుట్ ఫోకస్ లేకుండా ఏదో రెగ్యులర్గా మన కళతో చూస్తే ఎలా ఉంటుంది విజన్ అట్లా అలాంటివి చేశారు. సో ఆల్ క్రెడిట్ గోస్ మై కెప్టెన్ కృష్ణమాచారి గారు అండ్ ఆయనకి ఏం కావాలంటే అవి ఇచ్చిన మా ప్రశాంత్ రెడ్డి అన్న అండ్ రాజేష్ కల్లిపల్లి గారు. అండ్ యాక్చువల్లీ ట్రైలర్ కింద చాలా కమెంట్స్ చూసుకుంటే ఇప్పుడు జనరల్లీ సుధీర్ గారి ఫ్యాన్స్ కానీ వాళ్ళందరూ మెన్షన్ చేస్తూ ఉంటారు. ఒక కమెంట్ మాత్రం నాకు ఈ అమ్మాయిని ఎక్కడ పట్టారా బాగుంది అని చెప్పి స్వీటీకి, లైక్ దే ఆర్ అప్రైజింగ్, ఐ మీన్ లవింగ్ యూ ఫ్రమ్ ద ట్రైలర్ ఐ థింక్. But I think the beauty is not Sweetie. I think beauty is the story of the movie. క్యాప్షన్స్ అసలు ఎలా అంటే రైటర్గా ఉన్నారు కాబట్టి నేర్పిస్తున్నారు ఏమైనా సెట్స్లో? ఎలా ఉండేవారు మీతో సెట్స్లో? ఐ మీన్ set on the set? On the sets. How is fun? Enjoying with you or any? Chala fun undi. Chala. He is such a comedian. He makes everybody laugh. And I was singing for everybody and he was making everybody laugh. మీకు అంటే ఈ సెట్స్లో కంప్లీట్ ఈ సెట్స్లో మీకు ఆవిడ గురించి ఏం తెలిసిందంటే జనరల్లీ మనం ఒక కొత్త హీరోయిన్ వస్తుంది, మనం ఆవిడతో వర్క్ చేస్తాం, ఫైనల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఆవిడతో వర్క్ చేయడం? ఈవిడతోనా? స్వీటీ, నిజంగానే స్వీటీ. సో లొకేషన్ రాగానే ఒక చిన్న అమ్మాయి అనగానే ఇమిటేట్ చేస్తారు అసలు ఆవిడ ఎలా వస్తారు ఏంటి ఒక్కసారి మా కోసం చూపిస్తారా? ప్లీజ్ సార్. She actually want to see. Just చిన్న యాక్ట్ లాగా ఎలా ఉంటారు సెట్స్లో అనేది. అంటే సినిమా వరకు అయితే తను ఏం చేయగలదో మొత్తాన్ని చేసింది, చేశారు తను. అండ్ డైలాగ్స్ ఉంటే డైలాగ్స్ నేర్చుకోవడం, పక్కకి వెళ్ళి నన్ను అడగడం, ఆన్ స్పాట్ నన్ను అడగడం, కొన్ని నేర్చుకోవడం, ఇవన్నీ హ్యాపీగా చేసేది. మళ్ళీ షూటింగ్ మాకు ఎప్పుడంటే అప్పుడు డేట్స్ ఇవ్వడం, రావడం, వెళ్ళడం, ముంబై హైదరాబాద్ తిరగడం, ఇవన్నీ ఎప్పుడు షూటింగ్ పెడితే అప్పుడు తను రావడం అంటే కంఫర్ట్ లెవెల్స్ అనమాట. సో ఈ సినిమాని అర్థం చేసుకుంటాను, డైరెక్టర్ స్ట్రగుల్స్ని అర్థం చేసుకుంది, డైరెక్టర్కి ఏం కావాలో తెలుసుకుంది. సో తను ఎంతవరకు ఈ సినిమాకి ఎఫర్ట్స్ పెట్టగలదు అంతవరకు పెట్టేసింది తను. నేను అడిగింది అది కాదు, జనరల్లీ అంటే ఒక్కసారి ఇమిటేట్ చేయండి ఆవిడ, మీరు చాలా బాగా ఇమిటేట్ చేస్తారు అందరినీ. నేను ఇప్పుడు స్వీటీ అంకిత, నేను లొకేషన్లో ఉన్నాను, నువ్వు గెటప్ శ్రీనా, ఓకే, నేను చారి కృష్ణమాచారి, యు ఆర్ కృష్ణమాచారి, ఓకే. Ask anything ना. What shot है क्या अभी? हाँ, shot हो गया क्या? अरे नहीं बोले यार, अभी तक नहीं बोले वो. Are you insane? क्या मुझे पता नहीं है. काल से बोलना है ना. मैं मुंबई से निकले अभी तक नहीं बोला था. और मैं क्या करूँ?
ये तो बोलना ना, ये तो इतने सारे डायलॉग हैं. तो अभी कैसे सीखा? యు ఆర్ లైయింగ్ షీ సెడ్. नो नो कैसे सीखा? ए सीनू बोलो डायलॉग क्या है ये? सीनू बोलना प्लीज. हाँ ऐसे. No, I used to ask him a lot of questions, but I never. नहीं ऐसे एक है वो स्टार आ रहे हैं ना अभी. कैसा कैसा है? No, never. నో అంటే ఇప్పుడు హైదరాబాద్లో షూట్ చేశారు కాబట్టి మోస్ట్లీ ఏమన్నా మీకు ఫుడ్ అలా కానీ ఏమన్నా ఇక్కడ స్పెషల్స్ ఏమైనా చూపించారా సీన్? Oh, he prepared me my home food, Maharashtrian food. I was craving, I was homesick. So one day, you know, at lunch, he was just asking me casually, what do you like? So I said bhindi and paneer bhurji and pulkas without oil. So he's like, okay, fine. And next day he prepared all those things for me. It was సో really హీరోయిన్కి భోజనం తినిపించిన గెటప్ సీన్ అండ్ హిజ్ వైఫ్. yeah. మా వైఫ్ కూడా వస్తారు. అక్కడ దాకా బాగుంటుంది కదండి క్యాప్షన్. అవసరం లేదు. అండ్ మీరు ఇండస్ట్రీలోకి రావడానికి కానీ యాక్టింగ్లోకి రావడానికి కానీ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ మీరు No doubt. చాలా చాలా చోట్ల No మెన్షన్ doubt. చేశారు. అండ్ ఆయనతోటి జర్నీ కూడా మీకు ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. ఎలా అనిపించేది అంటే ఆయనతోటి మీరు నాకు తెలిసి చాలా తక్కువ మందికి ఆయనతో ఫ్లైట్ జర్నీ కానీ ఇవన్నీ పాసిబుల్ అయ్యి మీకు కూడా అయ్యింది లాస్ట్ టైం. సో ఎలా ఫస్ట్ అనిపించేది? బ్రహ్మానందం గారు ఎక్కారు ఆయనతో. అవును, తర్వాత శ్రీముఖి అండ్ మీరు. నాకు Yes, yes. అవకాశం. చాలా హ్యాపీ అండి. అంటే అలాంటి అవకాశం వస్తుందని ఆయన దగ్గరికి వెళ్తామని ఆయన దూరంగా చూసి ఆరాధించడం అభిమానించడం తప్ప ఆయన దగ్గర వరకు వెళ్ళి ఆయన మాటలు పంచుకోవడం ఆయనతో ఆయన ఎక్స్పీరియన్స్ పంచుకోవడం ఆయన ఒక పెద్దబాల శిక్షలాగా నేర్పించడం కొన్ని విషయాలు ఇవన్నీ మీరు నేర్చుకోవడం ఇలాంటివంతా నిజం చెప్పాలంటే గాడ్ గ్రేస్. ఆయన అలాంటి స్వభావం అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారు కాబట్టి అలాంటి టాలెంట్ ఉందో లేకపోతే ఆ మనుషుల వ్యక్తిత్వం తెలిసి వాళ్ళని గ్రాప్ చేయడం తీసుకోవడం దగ్గరికి అది గొప్ప మనస్తత్వం అండి. మా గొప్ప విషయం కాదు అది. బేసికల్గా అలాంటి వాళ్ళు గుర్తించడం గొప్ప విషయం. అవును. అంటే జనరల్లీ ఆయన కామెడీ టైమింగ్ చాలా అబ్బో, peaks అబ్బో. ఉంటుంది. మీరు ఆయన ముందు కామెడీ చేసేటప్పుడు ఏమైనా చెప్తారా ఇది ఇలా చేయరా ఇలా చేయాలి ఏమైనా సజెషన్? ఆయన టైమింగ్స్ ఆయన కొన్ని ఉంటాయి వెరుపులు అన్ని అవి వేరే అసలు. అవి ఆఫ్ కెమెరా అనమాట. అట్లా కాదు, చాలా చాలా బాగుంటాయి. ఈజీగా ఆన్ స్క్రీన్ లాగా ఉంటాయి అన్ని. చాలా భలే ఉంటాయి పంచులు. ఇప్పుడు మీరు తెలుసా రాజు యాదవ్ అనే సినిమా చేశారు అని చెప్పి తెలుసు, షేర్ చేసుకున్నారు. తెలుసు, ఏం తెలుసు. ఏం చెప్పారు? నేను ఇది షోరీలో అప్పుడు రెడీ చేయించాను ఒకసారి. సో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు చూపించాను. చూపిస్తే చూసి మంచి క్యారెక్టరేషన్ మంచి ఎమోషన్ ఉంది, బాగా చేసావు, నీకు మాత్రమే సెట్ అయ్యే క్యారెక్టర్ ఇది అని చెప్పారు. చాలా బాగా చెప్పారు. యా సూపర్. ఐ థింక్ అంతకు మించిన కాంప్లిమెంట్ కానీ ఈ మూవీకి అంత పెద్ద ఆడియన్స్ కానీ ఎవరు ఉండరు అనుకుంటా. అండ్ మూవీ గురించి కూడా నెక్స్ట్ చిరంజీవి గారు మళ్ళీ మాట్లాడాలని అనుకుంటున్నాను మూవీ చూశాక. అండ్ స్వీటీ అంతే. ఎస్ స్వీటీ, నెక్స్ట్ ఏంటి తెలుగులో ఎనీ ప్రాజెక్ట్స్ ఆర్? Yeah. Couple of interesting projects are there, but yet to announce. కొంచెం మీతో పాటు మాకు కూడా జర్నీ అయ్యే ఛాన్స్. ఏంటి? He wants to journey with you actually. Journey? Yeah, when you back to Mumbai, let him know. Let him know. I'll come to Mumbai. We'll go to Andheri and streets everywhere and we'll eat that what? अरे कुछ अम्ब्रेला पकड़ने को कुछ. क्यों हंस रहे? Actually తిప్పడు gave that interview to you, right? I mean అంకితం చేశారు కదా మీకు. I wanna dedicate my life to. లేదా నేను తీసుకెళ్ళి నేను గొడుగు పట్టుకుంటా. లైవ్ క్యారా గొడుగా అమ్బ్రెల్లా. I will come. అప్పుడు మీరు కూడా రండి, నేను కూడా వస్తాను. ముగ్గురు ఇది రెండు గొడుగులు పట్టుకుని బాగుంది. అది అలా May 17th ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఏం చెప్దాం అనుకుంటున్నారు? లైక్ ట్రైలర్తో టీజర్తో మనకి సాంగ్స్ తోటి ప్రామిసింగ్ అనిపిస్తుంది. బట్ థియేటర్స్ వరకు రావాలి అంటే లైక్ దే వాంట్ టు నో సంథింగ్ అబౌట్ ద మూవీ కదా. మీరేం చెప్దాం అనుకుంటున్నారు ఆడియన్స్? అంటే ఈ మూవీ అంటే రీసెంట్గా తెలుగు ఆడియన్స్ ఇచ్చిన రిజల్ట్స్ కొన్ని ఉన్నాయి కొన్ని మూవీస్కి. అలాంటి కథ దీంట్లో ఉంది. అట్ ద సేమ్ టైం ఎలక్షన్ తర్వాత వచ్చే సినిమా చాలామందికి ఎలక్షన్లో బాగా తిరిగి కానీ లేకపోతే ఎలక్షన్ టాపిక్స్ మాట్లాడుకోను ఇవన్నీ ఇదైపోయి ఉంటారు. సో సరదాగా కాసేపు అలాగ ఎంటర్టైన్మెంట్ చూద్దాం అన్నప్పుడు ఒక రాజు యాదవ్ ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో మంచి కామెడీతో మొదలవుతుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఎమోషన్ ఉంది, ఫ్యామిలీ ఉంది, సిస్టర్ ఉంది, స్వీటీ ఉంది, లవ్ ఉంది, క్రష్ ఉంది. ఇందాక 1 minute 29 seconds కోసం నేను వెళ్తాను సినిమాకి అని. वो है ना किसके लिए? किसके लिए? वो काउंट भी किया हाँ. कौन से मिनट पे है? हाँ. Youth fans will see what interesting in the naughty trailer. guy you are. Thank you so much. నాటిగా తిట్టింది. Not.
టు ద తెలుగు ఆడియన్స్ వాట్ యు గోన్ టు సే? Yeah, as he said, it's a very unique story, as I said, because and it's my first movie, so it's really special to me, and also based on true story. The real incident happened, and I think it's a very different storyline. You know, you don't rarely see this kind of storyline. So I really think it's very interesting to people to watch this movie. And as he said, comedy is there, love is there, romance is there, tragedy is there, the incident that happens. 1 minute 29 seconds is also there. Yeah. Yeah, that. అంటే ఈ పోస్టర్ చూస్తుంటే కొంచెం ఏదో న్యాచురల్గా మన ఇంటి పక్కన లవ్ స్టోరీ, అంటే అమ్మాయి కూడా మన ఇంటి పక్కన అమ్మాయిలని అనిపిస్తుంది. మా గుణ అన్న సో ఏంటంటే ఆ న్యాచురాలిటీ తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. అవును, అంటే స్టోరీ ఇట్సెల్ఫ్ ట్రూ ఇన్సిడెంట్ స్టోరీ అని మెన్షన్ చేశారు. ఏంటంటే స్టోరీ గురించి ఏంటి? ఈ కథ మహబూబ్నగర్లో జరిగింది ఒకరికి. సో వాళ్ళ కథలో నుంచి మూలలను తీసుకొని సన్నివేశాల్లో కూడా కొన్ని తీసుకొని రియల్గా ఫిక్షన్ని యాడ్ చేసి నా క్యారెక్టర్ని దాని క్యారెక్టరేషన్ క్రియేట్ చేసి ఓవరాల్గా బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీలో తీసామన్నమాట. సో అందుకే చెప్తాను తెలుగు ప్రేక్షకులందరికీ అన్నీ ఉన్నాయి, మన ప్రేక్షకులకు ఏదైతే ఇష్టం ఉంటాయో నిజం. అండ్ నేను బాగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలతో సహా తీసుకువెళ్ళి చూపించాల్సిన సినిమా, వెళ్ళాల్సిన సినిమా కూడా చూపించాల్సిన సినిమా. అండ్ అలాగే ప్రతి యూత్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళి చూపించాల్సిన సినిమా. ఎందుకంటే ఈ సినిమాలో అలాంటి సీన్స్ ఉన్నాయి, అలాంటి సన్నివేశాలు ఉన్నాయి. డెఫినెట్గా ఫ్యామిలీస్ అందరికీ బాగా నచ్చింది సార్. జనరల్గా మీరు ఇండస్ట్రీలో చేసిన క్యారెక్టర్స్ కానీ ఇంతకుముందు జబర్దస్త్లో కానీ మీరు చేయడం వల్ల చాలామంది పీపుల్కి కనెక్టెడ్ ఉంటారు. మీరు టీవీలో రావడం వల్ల, సినిమాలో రావడం వల్ల ఎక్కువ మందికి. అండ్ హనుమాన్ చేసిన తర్వాత కూడా చాలా చిన్న చిన్న పిల్లలు కూడా మిమ్మల్ని గుర్తుపడుతున్నారు కదా, ఎలా అనిపించేది? అంటే 100 crores మూవీ అండ్ మంచి సెన్సేషన్ అయింది మూవీ. 100 CR అదే ఎలా అనిపించింది? 100 CR అంటే హనుమాన్ మూవీ ఎలా అనిపించింది అంటున్నాను. ఓకే, హనుమాన్ సినిమా నాకు ప్రశాంత్ వర్మ గారు ఫర్ ద ఫస్ట్ టైం ఒక సినిమా యాక్టర్ అన్న ఫుల్ ప్లెజ్డ్ మార్క్ స్టాంప్ వేసిన డైరెక్టర్ అయినా. అప్పటి వరకు ఇస్మార్ట్ శంకర్ ఇవన్నీ మంచి పేరు తెచ్చాయి, కానీ ఇంక సినిమాలు చేస్తున్నాడు, ఇటు సినిమాల్లో మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు అని ఫుల్ టాక్ తీసుకొచ్చింది ప్రశాంత్ గారు. ఎందుకంటే జాంబీ రెడ్డి అండ్ నెక్స్ట్ ఇమీడియట్గా ఇది. సో హనుమాన్ అనేది నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే సినిమాల్లో కూడా మనం ఏదో గెటప్ వేయచ్చు, మెప్పించవచ్చు అనే నమ్మకాన్ని కలిగించిన సినిమా అది నాకు. సో లైఫ్ టైం నాకు గుర్తుండిపోయే సినిమాలు ఈ రెండు, గుర్తుంచుకోవాల్సిన డైరెక్టర్ అయినా. సో ఎప్పుడు ఆయనకి గ్రాటిట్యూడ్గా ఉంటాను నేను. అండ్ నెక్స్ట్ పార్ట్లో కూడా మీరు ఉంటారని ఆల్రెడీ మొన్న మెన్షన్ చేస్తారు కదా. ఇది నేను ఎప్పటి నుంచి అడుగుతుంటా ఆయన్ని. నేను లాస్ట్ టైం కాలింగ్ శాస్త్రం అప్పుడు కలిస్తే సుధీర్ గారు ఏమన్నారంటే ఇప్పుడే ఎందుకు అంటే పెళ్లి గురించి అడిగాను నేను. జనరల్ మీరు అండ్ రాంప్రసాద్ గారు మ్యారీడ్, తను మాత్రమే లేదు. అంటే ఇది నాకు తెలిసి మీ ఇద్దరికి తప్ప ఎవరికి తెలిసి ఉంటుందేమో దీని గురించి. అంటే ఏమైనా చెప్తాడు ఎప్పుడైనా, లేదు ఇంకొంచెం సెటిల్ అవ్వాలని కానీ అలా ఏమైనా చెప్తుంటాడు? మ్యారేజ్ ఎప్పుడు సెటిల్ అవ్వాలని అంటాడు. అంటే ఆల్మోస్ట్ హీ హాస్ ప్రూవెన్ కదా, అంటే సినిమాలు చేస్తున్నాడు. ఇంకా ఎప్పుడైనా అడిగారా, మీరేమైనా చెప్పారు ఎప్పుడైనా? నేను చెప్తా ఉంటా, అంటే కొన్నిసార్లు చెప్తా ఉంటా, కొన్నిసార్లు ఆలోచించంట, కొన్నిసార్లు అపోజిట్ చేస్తా. సో ఇప్పుడు మా కెమెరా సుధీర్ అయితే మీరు ఏం చెప్తారు పెళ్లి గురించి? ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసుకోరా బా పెళ్ళి, ఎంజాయ్ ద లైఫ్. అండ్ ఫైనల్లీ నా క్వశ్చన్ ఏంటంటే, మొన్న మీరు ప్రచారంకి వెళ్ళారు, ఎలా అనిపించింది అక్కడ రెస్పాన్స్ కానీ? చాలా బాగుంది, హ్యాపీ, చాలా బాగుంది. ఎలక్షన్స్ అయిపోయాయి కదా, రిజల్ట్స్ కోసం వెయిటింగ్. సో అంతే, మీరు మాత్రం మీరు నమ్ముకున్నదే యాక్చువల్లీ మీరు ఫాలో అయ్యారు కాబట్టి వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు. అంతే, అది నా వ్యక్తిగతంగా నేను తీసుకున్న నిర్ణయం. సో చెయ్యాలి అనిపించింది, నా బాధ్యతగా అనుకున్నా, సో చేశాను. అండ్ మీరు దేవరా సినిమా అండ్ ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు ఇప్పుడు అపీర్ అవ్వబోతున్నారు, ఎలా ఉండబోతున్నాయి సినిమాలన్నీ? దేవరా మంచి క్యారెక్టర్ చేశానండి. నాకు కోరిక ఆయనతో ఎప్పటి నుంచో చేయాలి, యాక్ట్ చేయాలని. నాన్నకి ప్రేమతో మిస్ అయిపోయాను. అవునవును, నేను సుధీర్ చేయాలి. సో అది అన్నాళ్ళు వెయిట్ చేసిన దానికి ఒక మంచి అవకాశం వచ్చింది, నేను చేశాను. మీకు ఆయనతో పాటు టైమింగ్స్ అంటే ఉన్నాయా, స్క్రీన్ షేరింగ్ ఉందా? చూస్తారుగా. నేను ఎలాగైనా రాబడదామని అనుకుంటున్నా, మీరు చెప్పట్లేదు. చూడండి సినిమా. అండ్ ఇంకా దేవరా కాకుండా ఇంకేమైనా చేస్తున్నారు మూవీస్? దేవరా కాకుండా డబుల్ స్మార్ట్ శంకర్ అదొకటి, అండ్ ప్రదీప్ భాయ్ ఒకటి చేస్తున్నాను, అండ్ శ్రీ విష్ణు గారిది ఒకటి, అండ్ జరుగుతున్నాయి ఇంకా.
సో మే 17th ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు రాజు యాదవ్. అంటే మీరు జనరల్లీ నేను ఇందాక మెన్షన్ చేసినట్టు చాలామందికి కనెక్టెడ్ ఉంటారు అండ్ ఇది చాలా ప్రామిసింగ్ అనిపించింది. సో ఆడియన్స్ తప్పకుండా వచ్చి మీ మూవీని బ్లెస్ చేస్తారని నేనైతే డెఫినెట్గా అనుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ బోత్ ఇన్ అడ్వాన్స్. అండ్ రాజు యాదవ్ రిలీజ్ రోజు కలుసుకుందాం. యా, మే 17th రాజు యాదవ్ అండి. తప్పకుండా మీరందరూ థియేటర్కి వచ్చి మా రాజు యాదవ్ టీంని మమ్మల్ని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ నో మీకు మంచి సినిమాలు అంటే ఇష్టం, మంచి సినిమాల కోసం వస్తారు, చూస్తారని మీ అందరికీ అడుగుతున్నాను. తప్పకుండా థియేటర్ అండి, మమ్మల్ని బ్లెస్ చేయండి మే 17th. స్వీటీ, Yeah. యువర్ వర్డ్స్ టు ద తెలుగు ఆడియన్స్. Telugu audience. Raju Yadav 17 May ki release అవుతుంది. Please go and watch it. You'll love the movie with your family, friends and your loved ones. Thank you. yes, this is Sharat signing off from Telugu విత్ స్వీటియా with Sweetie.